హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అసలు మద్యానికి ఒక అందమైన అమ్మాయికి సంబంధం ఏమిటి? వారిద్దరికి బంధం ఎలా ఏర్పడినదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథ వినే కొద్దీ ఆసక్తిగా ఉంటుంది. నేను పుట్టినప్పటి నుంచి ఎవరి గొంతుక నుండి వినపడలేదు. ఏ పుస్తకాలు, ఏ కవులి యొక్క కలం కూడా రాయలేదని అనుకుంటున్నాను. ఈ కథ ఎవరైనా విని ఉంటే కామెంట్స్ ద్వారా తెలపండి. ఈ కథ తిరుపతయ్య అనే ఒక తాతగారు నాకు చెప్పారు. మీతోటి ఈ కథను పంచుకుంటున్నాను. నిజంగా అందమైన అమ్మాయి నుంచి మద్యం పుడుతుందా? అది ఎలా తయారైందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఇక కథలోకి వెళితే, పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారట. ఆ రాజుగారికి 12 అంతస్తుల ఇల్లు, చుట్టూ ప్రకృతితో ఆ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుందంట. కొన్నాళ్లకు ఆ రాజుగారికి లేక లేక ఒక అందమైన సౌందర్యంతో చూచే కళ్ళకి పదే పదే చూడాలనిపించే విధంగా ఎంతో సౌందర్య రూపం కలిగిన ఒక కూతురు పుడుతుంది. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యి యుక్త వయసుకు వస్తుంది. ప్రతిరోజు 12వ అంతస్తు పైన కూర్చొని ఆ ప్రకృతిని తిలకిస్తూ జీవితం గడిపేదంట. ఆ రాజుగారు వివాహం చేసుకోమని బతిమిలాడినా నాకు వద్దని అనేది అంట. అలా ప్రతిరోజు ఆ అంతస్తులో కూర్చొని ప్రకృతిని చూస్తూ ఉండేదట. అప్పుడు అటువైపు వచ్చిన ఒక నక్క ఆమె సౌందర్యాన్ని చూసి అలా నిలిచిపోయి మనసులో అది అనుకుంటుందట, ఏమి ఈ సౌందర్యం, ఎంతసేపు చూసినా కానీ తనివి తీరటం లేదు. ఆహా, ఇంత అందమైన అమ్మాయి ఈ భూమి మీద ఇక ఉండదేమో అనుకుంటూ నిద్ర ఆహారాలు మాని ఆమెనే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక ప్రతిరోజు ఆమె రూపాన్ని చూసినాకే తిండి తిప్పలు ఏవైనా అనుకొని అక్కడ నుండి వెళ్ళలేక వెళ్ళిందంట నక్క. ఆ నక్క వెళ్ళిన తర్వాత అదే దారిన ఒక పెద్ద పులి కూడా వచ్చిందంట. ఆ పెద్ద పులి కూడా ఆమెను చూసి, ఆహా, ఏమి ఈ సౌందర్యం, ఈ ఇంత అందమైన అమ్మాయి ఈ భూమి మీద ఇక ఉండదేమో అనుకుంటూ తిండి హారాలు మానైనా సరే ఏమను చూస్తూ ఉండాలనిపిస్తుంది. ప్రతిరోజు ఆమె రూపాన్ని చూసినాకే తిండి తిప్పలు ఏవైనా అనుకొని అక్కడి నుండి ఆ పెద్ద పులి వెళ్ళలేక వెళ్ళిందంట. అదేవిధంగా ఆ పులి వెళ్ళిన కాసేపటికి అదే దారిన ఒక పంది కూడా వచ్చిందంట. ఆ పంది కూడా ఆమెను చూసి, ఆహా, ఎంత అందమైన అమ్మాయి, ఇలాంటి అమ్మాయి ఈ భూమి మీద ఇక ఉండదేమో, ఈ తిండి తిప్పలు ఏవైనా సరే ఆమెను చూసినాకనే ఆరగించాలని అనుకొని అక్కడి నుండి ఆ పంది కూడా వెళ్ళలేక వెళ్ళిందంట. ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా ఆ అందమైన అమ్మాయి ఆ అంతస్తులోనే ఉండటం, నక్క, పులి, పంది 3 ప్రతిరోజు ఆమె దర్శనం చూసుకొని వెళ్ళేవంట. ఇలా కొంతకాలం గడిచిపోగా ముందుగా ఆమెను చూడ్డానికి రోజులాగానే నక్క వచ్చిందంట. ఎంతసేపు చూస్తున్నా ఆమె ఆ అమ్మాయి కనబడలేదంట. నా ప్రాణం పోయినా ఆమె రూపం చూసినాకే వెళ్ళాలనుకొని ధైర్యం చేసి కాంపౌండ్లోకి ఆ నక్క వెళ్ళిందంట. కాంపౌండ్లోకి వెళ్ళగా చాలామంది జనాలు ఏడుస్తూ రోదిస్తూ ఉన్నారంట. ఏమైందా అని ఆ నక్క కొద్దిగా దగ్గరగా చూడగా ఆమె మరణించి నేలపైన ఉన్నదట. ఆమెను ఆ పరిస్థితులలో చూసిన నక్కకి ఇక చూడండి, గుండె పగిలినంత పని అయింది. కన్నీరు కారుస్తూ మౌనంగా ఊరి చివరకు వెళ్ళిపోయింది. అదేవిధంగా అది వెళ్ళిన కాసేపటికి పెద్ద పులి, పంది కూడా అలాగే వచ్చాయి. ఒకరు తర్వాత ఒకరు చూడగానే నక్క అనుభవించిన బాధతోనే మౌనంగా ఊరి చివరకు వెళతాయి. ఇక ఆమెకు అంత్యక్రియలు ఏర్పాటు చేసి ఊరి చివరకు తీసుకొస్తారు. అక్కడ కట్టెలు పేర్చి ఆమెను దహనం చేయటానికి
చితికి అగ్నిని వెలిగించి వెళ్తారు. అప్పుడు ఆ నక్క ఆమె లేని జీవితం నాకు ఎందుకు అనుకొని ఆమె చితి మంటల్లో దూకుతుంది. అదేవిధంగా పులి, పంది కూడా ఆ చితి మంటలో దూకుతాయి. ఆ విధంగా అందరూ ఆ చితిలో బూడిదవుతారు. కొన్నాళ్ళకి ఆ చితిలో ఒక తుమ్మ చెట్టు మొలుస్తుంది. అటువైపు వచ్చిన ఒక యువకుడు పళ్ళు తోముకోవడానికి పుల్లని వెతుకుతుంటాడు. అలా వెతకగా వెతకగా ఆ తుమ్మ చెట్టు అతని కంటపడింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కొమ్మలో పుల్లని విరుచుకుంటాడు. ఆ పుల్లని అతను నోటిలో పెట్టుకొని, మంచి రుచిగా అద్భుతంగా ఉంటుంది ఈ పుల్ల, అసలు ఈ చెట్టులో ఏందా ఈ ప్రాముఖ్యత, ఏముందా దీంట్లో అసలు అనుకొని, ఆ చెట్టుని సారాయి కాస్తే చాలా రుచిగా ఉంటుందనుకొని ఆ చెట్టు కొట్టి సారాయి కాస్తాడు. అలా కాచిన సారాయిని ఒక అందమైన బాటిల్స్లో సీల్ చేస్తాడు. ఈ కథలో మలుపంతా ఇక్కడ ఉంది, గమనించండి. ఆ అందమైన బాటిలే ఆ అమ్మాయి, అదేనండి రాజుగారి అమ్మాయి. ఆ అందమైన బాటిల్ కోసం కొత్తగా అలవాటైన వారికి, అదేనండి మద్యం షాపుకి కొత్తగా వెళ్ళే వారికి ఆ నక్క యొక్క లక్షణాలు ఉంటాయంట. ఎవరైనా పెద్దవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తున్నారా లేదా అని నక్కలాగా నక్కి నక్కి షాపులోకి వెళ్తారంట. అలా షాపులోకి వెళ్ళి బాటిల్ ఓపెన్ చేసి సగం పుచ్చుకున్నాక బాడీలో నరనరాలు నిశా ఎక్కిద్దంట. ఎక్కినాక, ఏయ్ ఎవర్రా వాడు, నా అంత వాడు లేర్రా, నేనే పులిరా అని రొమ్ములు విరుచుకొని పెద్ద పులిలా అరుస్తాడంట. ఇక బాటిల్ మొత్తం తాగినాక కొంతమందిలో శరీరంలో శక్తి లేక పూర్తిగా కోల్పోయి వీధుల్లో ఊగుతూ తిరుగుతూ ఒంటి మీద బట్టలు కూడా ఆదమరిచి మట్టిలో బురద గుంటలలో పందిలాగా పొర్లాడతారంట. ఓకే ఫ్రెండ్స్, ఇది మద్యానికి అందమైన అమ్మాయికి ఉన్న బంధం. ఈ ఫన్నీ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నవ్వుకొని ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్.